హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీనారాయణస్ కిచెన్. ఈరోజు మన వీడియో మామిడికాయతో చామదుంపల ఇగురు లేదా కర్రీ అనుకోవచ్చండి చేద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చామదుంపలతో చాలా రకాలు కర్రీస్ కానీ పులుసులు కానీ చేసుకోవచ్చు. చింతపండు పులుపుతో కూడా చేసుకుంటారు, ఫ్రై చేసుకుంటారు. కానీ ఇది వెరైటీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయతో. రండి మరి. ఇది ఉడికించి పెట్టుకున్న చామదుంపలండి, పెద్ద సైజు ఆనియన్ ఒకటి, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. కళాయిలో ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోద్దండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత కొంచెం లైట్గా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత కొంచెం శనగపప్పు అండి, 1 టీ స్పూన్తో శనగపప్పు వేసి వేగించుకుందాం. ఇది వేగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకుందామండి. ఇలా నేను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేశాను, మీరు చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా దోరగా వేగించుకోవాలండి. ఇలా దోరగా వేగించుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఈ ఆనియన్ చక్కగా వేగితేనే కర్రీ టేస్టీగా ఉంటుందండి. ఇలా దోరగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాం కదా, ఆ టమాటాలు 2 వేసి కొంచెం ముక్క మెత్తబడేంత వరకు వేసి వేగించుకుందామండి. ఇందులో ఎటువంటి మసాలాలు కానీ ఏమీ వేసుకోని అవసరం లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా చిన్నది ముక్క మెత్తబడినంత వరకు వేగించిన తర్వాత కరివేపాకు, టమాటా కూడా వేగింది, ఇప్పుడు కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఇప్పుడు చిన్న టీ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. కొంచెం పసుపు, ఉప్పు వేసి దంచి పెట్టుకున్నానండి. ఇది లైట్గా 1 నిమిషం ఇలా వేగిన తర్వాత అసలు ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇది మామిడికాయ తురుము, ఉప్పు, పసుపు వేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. 1 ఇయర్ అంతా వాడుకోవచ్చండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే. ఒక 3 టీ స్పూన్లు వేసుకుందాము. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇందులో ఉప్పు వేసే చేశాను కాబట్టి కర్రీలో సాల్ట్ తగ్గించే వేసుకుందామండి. మామిడికాయ ముక్కలు కూడా వేసి చేసుకోవచ్చండి, నేను తురుము వేసి చేస్తున్నాను. మీరు ఇష్టం లేదు అనుకుంటే ముక్కలు కూడా వేసి ఇలా వేగించుకోవాలి. ముక్కల్ని కూడా ఇలా వేగించిన తర్వాత కొంచెమే సాల్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ మామిడి తురుములో సాల్ట్ ఉంది కాబట్టి కొంచెమే వేసాను. ఇది కూడా వేగిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ పైకి వస్తుంది చూసారా, అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లతో కారం, మీ టేస్ట్కి అనుగుణంగా చూసుకొని కారాన్ని వేసుకోండి. ఇది మసాలా కారం అండి, మీరు పొడి కారం కూడా వేసుకోవచ్చు. పొడి కారం వేసుకుంటే 1 టీ స్పూన్తో, ఇష్టం అనుకుంటే 1 టీ స్పూన్తో ఒక్క గరం మసాలా వేసుకోండి. లేదంటే లేదు, నేను ఏది వేయట్లేదు, ఇందులోనే ధనియాలు, జీలకర్ర ఈ కారంలోనే అన్నీ కలిసి ఉంటాయండి, మసాలా కారం అంటారు. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం అంత వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇదే కర్రీ చింతపండు పులుపుతో కూడా చేసుకుంటారండి, మా ఆంధ్ర సైడ్ పులుసు పెట్టుకుంటారు, చామదుంపల పులుసు అంటారు. నెక్స్ట్ టైం అది చేసి చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. ఇది మామిడికాయతో చేసుకుందాం. ఇది కుక్ అవుతుంది. ఇలా అవుతున్నప్పుడు మాత్రమే అందులో వేసుకుందామండి. ముందుగా వేస్తే జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి జిగురుగా ఉంటుంది కూర, అంత బాగుండదు. ఈ గ్రేవీ ఇలా కుక్ అవుతున్నప్పుడు మాత్రమే చామదుంపలను అందులో వేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ లైట్గా పైకి తేలుతుందండి, అప్పటి వరకు ఉడికించుకొని, మీకు గ్రేవీ తిక్కగా కావాలనుకుంటే తిక్కగానే వరకు ఉడికించి దించాలి. లేదు అంటే కొంచెం పలచగా ఉన్నా పర్వాలేదు, చల్లారితే
థిక్గా అయిపోతుందండి. చూసారా, ఆయిల్ పైన తేలుతుంది. ఇలా తేలేంత వరకు ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. మామిడి తురుము, మామిడికాయ, చామదుంపలు ఇగురు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ఒకసారి చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.